నమస్తే, వెల్కమ్ టు మెగా9. నేను రాజేశ్వరి. నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తొలగించిన భవనాల స్థానంలో ప్లే గ్రౌండ్ ఏర్పాటుపైన అధికారులకు పలు సూచనలు ఇచ్చామన్నారు. కాంపౌండ్ వాల్ పటిష్టంగా నిర్మించాలని మంత్రి ఆదేశించారు. విఆర్ హై స్కూల్ ను పేద విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్సీసీ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు మంత్రి. ఎన్నికల సమయంలో 80,000 ఇళ్లు తిరిగారని, అప్పుడు పేద పిల్లల చదువుల దుస్థితేంటో చూశానన్నారు. వారందరికీ కార్పొరేట్ తరహాలో విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళా తెరిపిస్తానని చెప్పాను. అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రులతో మాట్లాడా. దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయ మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం, ఆయనతో మాట్లాడడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఈరోజు ఎన్సీసీ వాళ్ళు దాన్ని మొత్తం కంప్లీట్గా రెనోవేట్ చేస్తూ మోడర్నైజ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా రెనోవేట్ చేస్తున్నారు. 12వ తేదీ లోపల దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసేటట్టుగా ప్రణాళికలు ఇచ్చారు. నెక్స్ట్ దాంట్లో ల్యాబ్ ఎక్విప్మెంట్స్, ఫర్నిచర్ అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చేది చేస్తున్నారు. అయితే ఇక్కడికి పిల్లలు తీసుకునే పిల్లలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అంటే సిటీలో ఉన్న పేదల్లో నిరుపేదలను యాక్చువల్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని పునఃప్రారంభిస్తున్నాం. ఇది పునఃప్రారంభమే. దానికి ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. దానికి నేను చెప్పింది ఏంటంటే, ఒకటే చెప్పాను, నేను ఎలక్షన్ అప్పుడు 94,000 ఇళ్ళు నెల్లూరు సిటీలో ఉంటే 84,000 ఇళ్ళు తిరిగా. టైం చాలకు 10,000 తిరగల. ఇంకో 1 వీక్ కూడా తిరిగేస్తున్నాం. వీడియోలు చుట్టుకునేవాళ్ళు 50 నుంచి 100, తల్లులు లేని పిల్లలు, తండ్రులు లేని పిల్లలు, చిన్న చిన్న ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎంత వస్తుంది అడిగితే, సార్ ఒక్కొక్క ఇంట్లో 1000 రూపాయలు ఇస్తారు, 3 ఇళ్లలో చేస్తాం, లేదా 2 ఇళ్లలో చేస్తాం. కొందరైతే ఉదయం 2 ఇళ్లలో, సాయంకాలం 2 ఇళ్లలో. అలాంటి తల్లులను చూశాను. వాళ్ళందరినీ చూసినప్పుడు ఖచ్చితంగా అనిపించింది, కనీసం వీళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేశాను, ఈ స్కూల్ ఓపెన్ చేస్తాను, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి ఎడ్యుకేషన్. ఎందుకంటే 2014-19లో ఇదే స్కూల్ పైన 11th and 12th జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టార్ట్ చేయించారు. 300 మందికి హాస్టల్, 150 మంది నెల్లూరు సిటీలో వాళ్ళకి, నెల్లూరు కార్పొరేషన్, 150 మంది వేరే జిల్లాల వాళ్ళకి బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి. ఈరోజు కూడా ఎక్కడ నా పిల్లలు అప్పుడు, సార్ నేను ఐఐటీ చదివాను, మీరు పెట్టిన విఆర్ హై స్కూల్ పైన బిల్డింగ్లని. కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ ఎత్తేసింది, నామకే వస్తే ఆ డే స్కాలర్ పెట్టింది. అలా కాకుండా చక్కగా పేదలు నిరుపేదలకు ఇచ్చే విధంగా నర్సరీ నుంచి 12th దాకా ఉంటుంది, ఇంటర్మీడియట్ దాకా. అలాంటి సిస్టమ్ తీసుకొస్తున్నాం. దాన్ని యాక్చువల్గా ఈరోజు అంటే జేసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వచ్చే నెల 12వ తేదీ స్కూల్స్ ఓపెనింగ్. ఆ స్కూల్స్ అయితే చక్కని ప్లే గ్రౌండ్. ఇక్కడ మొత్తం ఏదైతే బిల్డింగ్స్ ఏదైతే పడిపోయే స్థితిలో ఉన్నాయో వాటిని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ R&B అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ దగ్గర స్టడీ చేయమని కలెక్టర్ గారికి చెప్పాను. ఎందుకంటే లోపల అంతా పెద్ద పెద్ద చెట్లు, మర్రి చెట్లు విరిగిపోయినాయి గోడ మీద, ఎప్పుడు పడిపోద్ది అనే విధంగా ఉంది.